దేవుని చిత్తంలో మనం అందరము ఏం చేయాలి? చెడుతనాన్ని తీసివేసుకొని బలపరుచుకునేటటువంటి బిడ్డలుగా మనము బలపడాలి. మరి మోషే గారు వారి కొరకు బుద్ధి మాటలు చెప్తూ ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 27 నుంచి చూసినప్పుడు అలాగనే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. వారు వాగ్దానపు దేశం గురించి మరి మీరు చెప్పకూడదు అనేటటువంటి విషయాన్ని బుద్ధి మాటలుగా వారికి గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో చాలాసార్లు ఏదైతే చెప్పకూడదు అని అంటే దాన్ని చెప్తామా, ఏదైతే చేయకూడదు అంటే దాన్ని చేస్తాం. కానీ దేవుని వాక్యం మనకి ఏమైతే చెప్తుందో దాన్ని మాత్రమే దేవుడు చేయాలని ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వారు, ఆనాడు ఇశ్రాయేలీలు యూదులు దేవునికి అవిధేయత కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వారిని, దేవుడు వాగ్దానం చేసినటువంటి బిడ్డలుగా ఉండాల్సినటువంటి వారు కూడా వాగ్దానపు దేశాన్ని మరి అక్కడికి సొంతం చేసుకోవడానికి, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి, ఇప్పుడు మనకైతే పరలోకం ఉంది వాగ్దానం. అప్పుడున్నటువంటి వారికి దేవుడు ఏం చేసిండు? కానాను యాత్ర ఇచ్చాడు, కానాను ప్రయాణం ఇచ్చాడు. కానానుకు వెళితే వారు దేవుని చిత్తం వాగ్దానం చేసినటువంటి దేశం. ఇప్పుడు మనకు పరలోక సంబంధమైనటువంటి వాగ్దానం ఇవ్వబడి ఉంటుంది. వారైతే కానానుకు చేరాలి, మనమైతే పరలోకానికి పరదేశనకు చేరేవారిగా తీర్మానించుకున్న బిడ్డలుగా మనం ఉండాలి. మరి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలను మనం చూద్దాం. ప్రవక్తయే గాని కలలు కనవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కలువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. ఏం చెప్పబడుతుంది? దేవుని మాట వినమని చెప్తుంది. కలలు కనువారి మాట వినొద్దని చెప్తుంది. కలలు కనువారు మాట వినొద్దని చెప్తుంది. విగ్రహారాధన చేయువారి మాట వినొద్దని చెప్తుంది. కలలు కనువారి మాట వినొద్దని చెప్తుంది. మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. శిలక పంచాంగం చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది వస్తుంటారు. క్రైస్తవులే ఏం చేస్తారు? పిలుచుకుంటారు, ఇక్కడ రండి అని పిలుచుకుంటారు. పిలుచుకొని అయ్యా ఎంత తీసుకుంటావు అని అంటే అప్పుడు 5 రూపాయలు 2 రూపాయలు ఉండే, ఇప్పుడు 30 రూపాయలు 50 రూపాయలు కూడా తీసుకోవచ్చు అనుకోండి. అయితే వారు ఏం చేస్తారు? ఆ శిలకను ఎంత పైసలు పెడితే రమ్మని చెప్పాలనో వాళ్ళకి తెలుసు అన్నమాట. ముందే దానికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అన్ని పైసలు పెడితేనే బయటకు వస్తాయి. అది వాళ్ళ సులభం ఉంటుంది. ఆ గేటు తీయడము,
లేకపోతే పిలవడము, ఏదో ఒక వారి అలవాటు ఉంటుంది. అంతవరకు అది పైసలు పెట్టినంత వరకు రాదు అన్నప్పుడు పెట్టాల్సినంత పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని పుస్తకాలు లాక్కుంటాయి. ఆ డబ్బలో పెట్టినటువంటి పుస్తకాలు లాక్కుంటాయి. ఆ డబ్బలో పెట్టినటువంటి ఆ పుస్తకాలను ఏం చేస్తారనంటే వాళ్ళు ఒకదాన్ని తీసి చేతికి తీసుకొని దాని గురించి జోస్యం మనకు చెప్తూ ఉంటాం. వాళ్ళ మాటను కూడా క్రైస్తవులు నమ్ముతారు. అది నమ్మకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. జ్యోతిష్యం చెప్పేటటువంటి వారి మాటలు కానీ, కలలు కాని వారి మాట కానీ, విగ్రహారాధన చేసేటటువంటి వారి మాట కానీ నీ వినకూడదు. ఎవరి మాట వినమని చెప్తుంది? దేవుని మాట మాత్రమే వినమని చెప్తుంది. కానీ ఆనాడు యూదులు, ఆనాడు ఇశ్రాయేలీలు తప్పిపోయినటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనకు బోధకలుగు నిమిత్తము మనకు రాయబడి ఉంటూ ఉన్నాయి. బోధకలుగు నిమిత్తము రాయబడి ఉంటూ ఉన్నాయి. మనం ఏం చేయాలనో ఏమి చేయకూడదు. అందుకనే ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. ప్రవక్తల్లో చెడ్డ ప్రవక్తలు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు లేరు ప్రవక్తలు. ఇప్పుడు ఉన్నారమ్మా ప్రవక్తలు. చాలా మంది చెప్పుకుంటారు కదా, నేను ప్రవక్తను అని చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రవక్తలు లేరు. ప్రవక్తలను నిలిపివేయబడ్డాయి. ప్రవచనాలను దేవుడు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. ప్రవక్తలు ఇప్పుడైతే లేరు. చాలా మంది ఎవరైనా మీ దగ్గరికి ప్రవక్త నేను అని చెప్పి వస్తే మీరు నమ్మవద్దండి. ఎందుకు అని అంటే ఎవరు గురువు కానీ, ఎవరు బోధకుడు కానీ, ఎవరు మీకు ప్రవక్త కానీ ఇప్పుడు లేరు. మనమందరము ఎవరమై ఉంటున్నాము? సహోదరులమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ చాలా మంది ఎవరన్నా మీ దగ్గరికి వస్తే ఏదేదో పంచాంగం చెప్పినట్టుగా, జ్యోతిష్యం చెప్పినట్టుగా, శిలక పంచాంగం చెప్పినట్టుగా మీ మనస్తత్వాన్ని బట్టి ఏదైనా మాటలు చెప్తే మీరు నమ్మవద్దండి. ఎందుకు అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, దేని నమ్మాలనో దాన్నే నమ్మాలే. ప్రవక్త మాటనే గాని, ఆ కలలు కనేటటువంటి వారి మాటనే గాని మీరు వినవద్దు, వారికి మరణ శిక్ష విధింపబడుతుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని దేవుని వైపు ఉంచుకోవాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఏబు గ్రంథానికి వెళ్దాం. ఈ 13వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాన్ని చూసుకొని ఏబు గ్రంథానికి వెళ్దాం. విగ్రహారాధనలోనికి లొంగ తీసుకొని పోవు వారిని, రాళ్ళు రువింపవలనని అనుకునేటటువంటి వారిని, బంధువులైన కర్ణ చూపించకూడదు. విగ్రహారాధికుల పట్టణము పాడు చేయాలి. ఈ విషయాలు ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయంలో ఈ ముఖ్యమైనటువంటి విషయాలను 13వ అధ్యాయం అంతా కూడా మొదటి నుంచి మీరు 18 వచనాల వరకు మీరు చదివితే ఈ విషయాలన్నీ కూడా దేవుని లేఖనాలు రాయబడి ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు ఏబు గ్రంథానికి వెళ్దాము. 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూసి మళ్ళీ మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. చెడుతనము వారి నోటికి తీయగా నుండును, వారు నాలుక కింద దానిని దాచిపెట్టిరి, దానిని పోనీయగా భద్రము చేసుకొనిరి. ఏం చేస్తుండ్రమ్మా? అబద్ధము, చెడుతనము పోనీయకుండగా వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారంట? వారి నోటి కింద పెట్టుకున్నారంట. మళ్ళీ చదువుతాలి అమ్మా. చెడుతనము వారి నోటికి తీయగా నుండును, వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి, దాని పోనీయక
భద్రము చేసుకొనిరి, నోట దాని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల ఇషమగును. వారు ధనమును మృంగివేసిరి, గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును, వారి కట్ల పాముల విషయమును తీర్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును, ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మానవునికి ఉన్నటువంటి చెడుతనం అంతా కూడా ఎక్కడ పెట్టుకుంటాడంట? నాలుక కిందనే పెట్టుకుంటాడంట. మీరు బాగా చూడండి, బాగా గట్టిగా గద్దించి తిట్టేటటువంటి వాళ్ళ మాటను మీరు నమ్మాలి. బాగా గట్టిగా గద్దించేటటువంటి వారి మాట మీరు నమ్మాలి, వినాలి. నాలుక కింద ఇసం పెట్టుకొని మాట్లాడేటటువంటి మాట మీరు నమ్మకూడదు. మన దగ్గర ఉన్నారు, 2-3 ఉన్నారు, గట్టిగా చెప్పేటోళ్ళు ఉన్నారు. కాంతమ్మ గారు ఉన్నారు, గట్టిగా చెప్తారు. ఆయన ముఖం ముందరనే చెప్తారు. జ్ఞానం అంటది అట్లా అనద్దాక నువ్వు వాళ్ళు బాధపడతారు అని జ్ఞానం అంటది. కాంతమ్మ అంటగా నేను ఉన్నదన్నానే ఆమె. ఇంకా లోపల మన్యమ్మ ఉంది, ఆయన కూడా ముఖం ముందరనే మాట్లాడతారు. చాలా మందితో నిష్ఠూర్కమైతే వీళ్ళు ముఖం ముందర మాట్లాడతారు. ఉన్నది మాట్లాడితే ఊరికి నాకు అయిరాదంట. ఉన్నది ఎవరైతే మాట్లాడితే ఊరికి నాకు అయిరాదు. అబద్ధం మాట్లాడితే చాలా సంతోషం అనిపిస్తుంది. బతకను ఉద్దేశించినటువంటి వారు ఏం చేస్తారు? నాలుక కింద కొంచెం విషం పెట్టుకొని మాట్లాడతారు. తప్పుడు మార్గాన్ని చూపిస్తుంటారు, వాళ్ళు తప్పుడు బోధను చూపిస్తూ ఉంటారు, తప్పుడు విధానాలను చూపిస్తూ ఉంటారు. మీరు ఎట్లన్నా కానివ్వండి, సంఘం పెరిగితే చాలు అనుకుంటాం. మీరు ఏ పద్ధతులన్నా ఉండండి, మీరు ఎట్లన్నా ఉండండి, కానుకలు పెరిగితే చాలు అని అనుకుంటాం. కానీ సత్యమైనటువంటి బోధ ఖండితముగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాక్యంలో ఏదైతే ఉంటే అదే బోధ ఉంటుంది. ఒకవేళ ముఖస్తుతి కొరకు ఒకవేళ నేనేమైనా మీకేమైనా బోధిస్తే నేను శాపగ్రస్తుని అవుతాను. ఏం చేస్తామా? నేను అయ్యో నాకు వీళ్ళందరూ కూడా కానుకలు ఇచ్చిండ్రు, దేవునికి యోగక్షేమాలు చూసిండ్రు, ఆర్థికంగా సాయం చేసిండ్రు, అన్ని విధాలుగా సంఘానికి హెల్ప్ చేస్తూ ఉంటున్నారు, ఈమెకు జర మంచి వాక్యమే చెప్పాలని నేను అనుకుంటే తప్పు అవుతుంది. వాక్యమే ఏం చెప్పాలనో అదే చెప్పాలి. ముఖస్తుతి కొరకు వాక్యాన్ని నేను మార్చడానికి వీలు లేదు. అందుకొరకే నోటి కింద వాళ్ళు ఎట్లుంటారంట? తీయగా మాట్లాడతారు. తీపి ఎప్పుడైనా ప్రమాదమే. ఏమమ్మా రుద్దమ్మా, తీపి ఎప్పుడైనా ప్రమాదమే. షుగర్ వస్తుంది. వేప చెట్టు చేదుగా ఉంటుంది, అది చాలా మంచిది ఆరోగ్యానికి. పళ్ళు రుద్దుకున్నా, వేపాకు రసం తాగినా అన్నిటికీ ఉపయోగమే, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ తీపి, చక్కెర, షుగరు, స్వీటు ఇది అంతా కూడా ఒకరోజు ప్రమాదమే. కాబట్టి మీతో తీయగా మాట్లాడేటటువంటి మాటలను మీరు ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టవద్దు. వండి పెట్టినటువంటి వాళ్ళు గాబరా ఉండి అమ్మా ఇంత సాయం చేయవా అని అంటారు, గట్టిగా మాట్లాడతారు. ఊక పంచిపెట్టేటోళ్ళు ఏం చేస్తారంటే జర ఊదుకొని తినమ్మా అని అంటారు. అంటే ఆయవ నన్ను ఊదుకొని తినమని అని చెప్పి వీళ్ళనే గొప్పగా భావిస్తారు. వండి పెట్టిన వాళ్ళు ఎట్లా గాబరానే ఉంటారు, జర ఏదైనా మాట మాట్లాడతారు. కాబట్టి మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలను మీరు బాగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క గద్దింపు మాటలకు మీరు లోబడాలి. మనం అందరం లోబడి ఉండాలి. దేవుని మాటలను తృణీకరించేటటువంటి వారిగా మనం ఉండకూడదు. ఈ 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని చూసినప్పుడు దుష్టులకు వచ్చే ప్రతిఫలము ఏమిటి అని జోఫర్ చూపించుచున్నాడు.
దుష్టులకు వచ్చినటువంటి శిక్షలు విధానాలు దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని వారి నోటి కింద ఇసం పెట్టుకొని మాట్లాడతారని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే ఏబు గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితి లేనివి కావా, ఏమియో ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి, తప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియనైతివి, ఆకలి కొనిన వానికి అన్నము పెట్టకపోతివి, బహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును, విధవరాండ్రును వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరగొట్టితివి, కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుతున్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది, నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుట లేదా. ఇక్కడ మనం ఆగుదాం ప్రియులారా. ఏమేం చేసిందంటే ఇక్కడ విధవరాండ్ల దగ్గర దోచుకోవడమే, తల్లిదండ్రులు లేని పిల్లలను కొట్టడమే, తిట్టడమే, దూషించడమే, మరి అక్రమైనటువంటి మైనింగ్, అక్రమైనటువంటి ఆస్తులను చేకూర్చుకోవడమే వారి పని ఉంటూ ఉన్నది. ఈ 22వ అధ్యాయంలో మానవుని మేలు నిమిత్తము దేవునికి ఏమి ప్రయోజనము అని ఎలీఫజు అడుగుచున్నాడు. ఏబు అనేక పాపములు చేశాడని ఎలీఫజు ఆరోపించెను. కాబట్టి ఏబుతో మారు మనసు పొందుమని అతడు బోధించెను. 1 నుంచి 5వ వచనం వరకు చూద్దాం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, నరులు దేవునికి ప్రయోజనకరులు అగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకరులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట, నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా? ఇక్కడ ఆగుదాం ప్రియులారా. మరి ఎలీఫజు గారు ఏబు గారి గురించి చెప్తూ ఉన్నాడు. కానీ ఏబు ఎలాంటి వాడమ్మా? మంచివాడా చెడ్డవాడా ఏబు? అమ్మా నేను మీతోటే మాట్లాడేది, అయ్యా నేను మీతోటే మాట్లాడేది. ఏబు మంచివాడా చెడ్డవాడా? మంచి ఆయనకు ఈయన ఎలీఫజు అనేట ఆయన ఏం చెప్తున్నాడు? నీవు మారు మనసు పొందాలి, నీ చెడుతనం ఉంది, అది ఇది అని చెప్పి ఎలీఫజు చెప్తూ ఉంటున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? ఏబు గారు పరలోక సంబంధమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రతకు గురి కాకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏబు గారు ఉంటూ ఉన్నారు. పరలోక సంబంధమైన ఆలోచన చేస్తూ ఉన్నారు ఏబు గారు. ఎలీఫజు గారు ఏమనుకుంటున్నాడు అనంటే, తాను నష్టపోతున్నాడు, పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఆస్తులు నష్టం జరుగుతుంది, వంటలు చనిపోతూ ఉంటున్నాయి, కాబట్టి నీవేమైనా పాపం చేస్తే ఒప్పుకో అని చెప్పి ఎలీఫజు గారు అంటూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంది? ఆస్తిపాస్తులు బలవాగా ఉండవేనంటే నీతిమంతులమా? ఆస్తిపాస్తులు నష్టపోతే అనీతిమంతులమా? అట్లా అనరాదు. దేవుని చిత్తము. నీతిమంతులకు అనేక శ్రమలు కలగవచ్చు,
నీతిమంతులకు అనేకమైన అపాయములు కలగవచ్చు. అపవాది శోధించడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు ఏబు గారి విషయంలో. ఏబు గారికి దేవుడు అవకాశం ఇవ్వకపోతే అపవాది రావాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే ఆయన ఊరకనే నిన్ను నమ్ముకొని ఉన్నాడా అని చెప్పి, నీవు ఆస్తి ఇచ్చినవు, పిల్లల్ని ఇచ్చినవు, భార్యలు ఇచ్చినవు, అంత ఎంతో ఇచ్చినవు నీవు, కాబట్టి అందుకని ఆయన భక్తి కలిగి ఉంటున్నాడు అని చెప్పి అపవాది దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. కానీ ఏ విషయంలో కూడా తప్పిపోకుండా తన యొక్క ధ్యాస దేవుని మీద ఉంది. కాబట్టి మన యొక్క ధ్యాస కూడా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మీద కాకుండా ఒకవేళ మానవుల మీద మనం ఉంటే మనకేం చేస్తాను? దేవుడు మరణ శిక్ష విధిస్తానని చెప్పి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. మరణ శిక్ష